మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్నాము. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసి యలమర్తి లక్ష్మణ్ గారు, వీరిని నాని గారు అంటారు. ఈయన పదవి చేపట్టిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. అయితే ఈయన టీడీపీ మండల ఉపాధ్యక్షులుగా కూడా చేస్తున్నారు. ఆయన అడిగి మనం ఇప్పుడు అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ మీరు ఇక్కడ ఈ పదవి చేపట్టిన తర్వాత అలాగే మీరు టీడీపీ అధికార పక్షంలో మండల ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ తాగునీరు ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారో చెప్పండి. భీమడోలు గ్రామంలో తాగునీరు అయితే ఎప్పుడు సఫిషియెంట్గా ఉందండి. సమ్మర్ వచ్చేటప్పటికి ఫుల్గా స్టోరేజ్ చేసుకుని వీక్లీ డైలీ ఆల్టర్నేటివ్ డేస్లో మంచినీళ్ళు ఇవ్వడం కూడా చేసాం. ఇప్పుడైతే మంచినీళ్ళకి అయితే సఫిషియెంట్గా ప్రాబ్లం అయితే ఇప్పుడు రాలేదు, ఫుల్గా దొరుకుతుంది మాకు. అయితే ఎక్కడన్నా మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కానీ అవి కూడా మండల నిధుల నుంచి కొంత పైప్ లైన్ వేయించుకోవడం కానీ అలా కూడా చేస్తాం. చిన్న చిన్న మైనర్ రిపేర్లు పెద్ద ప్రాబ్లం ఏది కాదు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ నుంచి కూడా మినరల్ వాటర్ కూడా ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి. అయితే అది ఒక్క మినరల్ వాటర్ పంచాయతీది మాత్రం బ్లాక్ అయింది. అది కూడా తొందరలోనే రెక్టిఫై చేయడం కూడా చేస్తున్నాం. దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకుని చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? స్వచ్ఛ భారత్ లో ఎస్సీ ఏరియాలో దాంట్లో మాదిగా ఎక్కువగా ఉన్న ఏరియాలో కొద్దిగా అవగాహన లోపం వల్ల అక్కడ ప్రాబ్లం అయితే ఉందని మొన్న మండల మీటింగ్ జరిగినప్పుడు కూడా జిల్లా పరిషత్ మీటింగ్ కూడా మేము వెళ్ళటం జరిగింది. అక్కడైతే వాళ్ళు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా గట్టిగా చెప్పారు. మండలంలో గట్టిగా ఇమీడియట్లీ సీఎం గారు మేము హామీ ఇచ్చాం, మీ జిల్లా నుంచి 1,50,000 అవ్వాలని. అవి కూడా గ్రామాల లెక్కన తీసుకుని దాని ప్రాతిపదికగా ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా మా దృష్టిలో కూడా పెట్టారని. ఆ ప్రాతిపదికన ప్రతి ఎస్సీ ఏరియాలో ఎక్కడైతే బాగా ఇబ్బంది ఉందో ఆ ఏరియాలో మనం కూర్చుని పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ మేము కానీ ఆఫీసర్ కానీ ఈఓ గారు కానీ అందరూ కూర్చుని వాళ్ళు మోటివేట్ చేసి ఇక్కడ లోకల్గా ఉన్న శాంతిదాత అనేవారు సహకారంతో ఎమ్మెల్యే గారు వాళ్ళు కోఆర్డినేషన్ చేయించి ఇచ్చారండి. వాళ్ళు బాత్రూమ్స్కి సంబంధించి డోర్స్ కానీ బేసిన్ కానీ ఆ రెండు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రొవైడ్ చేసిన దాని మీద లబ్ధిదారులకి 2,000 రూపాయల వరకు లబ్ధి వస్తుంది. కొంత లేబర్ వర్క్ మాత్రం ప్రజలను లబ్ధిదారులను చేసుకోమని చెప్తున్నాం. ఇంకా ఎక్స్ట్రా అయితే చేతి నుంచి 1,000-2,000 దాకా పడుతుంది. మీరు కోఆర్డినేషన్ చేసి వేసుకోండి, ఇబ్బంది పడద్దు. ఎంత తొందరగా అయితే మేము అవుతుందో అంత తొందరగా చేసుకుందాం. లేని పక్షంలో వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, వేరే స్పాన్సర్స్ ఎవరున్నారా అన్నది కూడా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి మేము గ్రామ ప్రజలు లబ్ధి చేకూర్చని చూస్తున్నాం. డ్రైనేజీ పనులు ఏ విధంగా జరుగుతుంది? డ్రైనేజీ మెయిన్ ప్రాబ్లం, డ్రైనేజీ బాగా ఉంది. ఫస్ట్ నుంచి భీమడోలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. అయితే మాకున్న ప్రాబ్లం అంటే ఒక హైవే, ఒక రైల్వే ట్రాక్, 2 హైవేలు వచ్చాయి, ఈజీకే రోడ్డు అండ్ NH5. NH5 ప్యారలల్గా రైల్వే ట్రాక్ వెళ్తుంది. NH5 వేసిన రోజున 2 డ్రైన్లో ఒక డ్రైన్ క్లోజ్ అయిపోయింది. మాకు ఉన్న ఒక డ్రైన్ని కెనాల్ నుంచి తీసుకెళ్ళి కొల్లేరుకి పంపించాలి మేము. ప్లస్ పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ మాకు తాగునీరు సమస్య లేదు కాబట్టి ఫ్లో వాటర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ ప్రాబ్లం డ్రైన్ మర్చుకోవడం చేస్తాం. మాకున్న ప్రాబ్లం పూర్వం నుంచి ఉండటం వలన కొన్ని ఈ డ్రైనేజ్ సిస్టమ్ లింక్ అప్ కిందకి వెళ్ళే మార్గాలు లేక ఇబ్బంది పడుతున్నాం. దానిలో ఫస్ట్ ఏం చేసామంటే మెయిన్ చిన్న డ్రైన్లు పైనుంచి వచ్చే వాటిని కలబట్టులను మార్చుకున్నాం. తోర్లు పెట్టడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి లాస్ట్ టైం బాడీలో కూడా నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను. అప్పటి నుంచి నా ప్రపోజల్ మాకు పక్క గ్రామం గుండుగోల్లో చేశారు రాజు గారు. వాళ్ళని చూసి అండి ఇది బాగుంది, సంవత్సరం 4 కట్టుకుందాం, తర్వాత ఏ బాడీ వచ్చినా దాన్ని కంటిన్యూ చేస్తే ముందు డ్రైనేజ్ కిందకి వెళ్తుంది, సఫిషియెంట్గా ఉంటుంది, లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో మొన్న 10 స్టార్ట్ చేసామండి. బాగా వర్కౌట్ అయింది, జనాల్లో రెస్పాన్స్ కూడా బాగుంది. అయితే మేజర్ పంచాయతీ ఆదాయ మార్గాలు లేవు కాబట్టి మేజర్ డ్రైన్లకి కలవట్ కట్టాలంటే ఒక చోట 3-4 డ్రైన్ కలవట్లు కట్టవలసి వస్తుంది. దానికి ఏమవుతుందంటే 5-6 లక్షలు ఒక్కొక్క కలవట్గా అవుతుంది. అంటే ఒక చోటనే 10 లక్షలు అయిపోతుంది. సో ఆ అమౌంట్ ఒక చోట ఇన్వెస్ట్ చేసే కన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇబ్బంది పడదాం. అమౌంట్ స్ప్లిట్ చేసి పబ్లిక్లో దగ్గరగా ఉన్న చోట చిన్నటి కలవట్లు పెట్టుకుందాం. వాళ్ళలో అవేర్నెస్ పెరుగుద్ది. కచ్చా డ్రైన్లో అవి తీసుకున్నప్పుడు ఆ కలవట్టు సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఏమన్నా ఫండింగ్ బయట నుంచి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ అయిన చోట మెయిన్ డ్రైన్ చేసుకుందాం. సెకండ్ వన్ వచ్చి ఏంటంటే ఈ డ్రైన్ రోడ్డు అటు ఇటు ఉంటున్నాయి. ఇది గ్రామ కంఠంలో కానీ గ్రామంలో కానీ 18 అడుగుల నుంచి 22 అడుగుల లోపు రోడ్లు ఉన్నాయి. పాత రోడ్లు, కొత్త రోడ్లు అయితే అప్రూవల్ యాజ్ పర్ నామ్స్ DTC అప్రూవల్ రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. ఎప్పుడైతే ఇలా ఉన్నాయో దాంట్లో బాగా పూర్ పీపుల్ BC SC ST ఏరియాలో
అర్జారుగురు పర్వాలేదు, కొద్దిగా డ్రైన్ ఉంది, దానికి లింక్ అప్ ఉంది, ఆ లింగం పడవాలి. ఇక్కడ మాకు వచ్చేటప్పటికి అరుంధతిపేట బాగా ప్రాబ్లం ఎస్సీ ఏరియాలో. అది కాదు అరుంధతిపేట ఎస్సీలు 2 వర్గాలు అక్కడ ఉంటాయి, మాదికి సంబంధించిన 2 వర్గాలు అక్కడ ఉంటాయి, తూర్పు నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళు. అలాగే ఇందిరా కాలనీ బీసీలు ఎస్సీలు అందరూ కూడా ఉంటారు, ఎస్టీలు కూడా. సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మన గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్లో కూడా పెట్టుకోమని చెప్తుంది. దీన్ని ప్రపోజ్ చేద్దామని మేము పంచాయతీ ద్వారా అనుకుని ఒక డ్రైన్ లైన్ ఇచ్చేద్దామండి, దానికి లింకప్ చేసుకోమందాం. వాటర్ డైరెక్ట్గా వచ్చి మన ఇచ్చే కలవట్లకి ఎక్కడికి వస్తాయి, మేజర్ డ్రైన్ ఒక వాటర్ వస్తుంది, మనకి పంచాయతీ స్లీపర్ ప్రాబ్లం ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం భవిష్యత్తు అవాయిడ్ చేసుకుని, స్టాఫ్ ప్రాబ్లం ఉందండి, గ్రౌండ్ వర్క్లో శానిటేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది టోటల్ ఏరియాలో. మిగతా చోట్ల వల్ల బాగానే జరుగుతుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే డ్రైనేజ్ సిస్టమ్ మేజర్ డ్రైన్ వరకు క్లియర్గా ఉండాలి. మేజర్ డ్రైన్ ఉంది, మా ఇంటి ముందు మేజర్ డ్రైన్, దీనికి మిగతా లైన్లన్నీ తీసుకొచ్చి లింకప్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. సీసీ రోడ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? సీసీ రోడ్లు యాక్చువల్గా ఇంకా స్టార్ట్ కాలేదండి మనకి. మా పెద్ద పంచాయతీ కదండి, మండల హెడ్ ఫిఫ్త్ ఏరియా ఎక్కువ అండి మాకు. మిగతా పంచాయతీకి వేరండి, ఇది వేరండి. మాకు భీమవరం చేసి వచ్చి 2 గ్రామాలు లింకప్ అండి. మొత్తం స్ట్రీట్ లైట్లు కానీ మెయింటెనెన్స్ పూర్వం కూడా జరిగినాయండి, కొంతవరకు జరిగినాయి. అయితే ఇప్పుడు మన ఎన్ఆర్జీఎస్లో మొత్తం పెట్టుకోమన్నారు కాబట్టి మేము ఇంచుమించు ఒక 4-5 కిలోమీటర్ల లెక్కన పెట్టామండి ఎన్ఆర్జీఎస్లో. సెకండ్ వన్ వచ్చి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మాకు పోల్డ్ అయిందండి, భీమవరంలో ఇస్తా అంటున్నారు. భీమవరంలో వస్తే దాంట్లో ఎస్సీ ఎస్టీ ఏరియా కవర్ అవుద్ది, మిగతా ఏరియాలో దీన్ని కవర్ చేసుకుందాం అనే ఉద్దేశంలో కూడా ఎక్కడైతే మాకు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ కంపల్సరీ మేము మా ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, మండలం కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే నిధుల నుంచి మేము తీసుకోవడానికి మేము ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అయితే సీసీ రోడ్లు వేయలేని చోటన మెటల్ రోడ్లు పంచాయతీ నిధుల నుంచి కానీ తెచ్చుకుని చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంచుమించు 30 లక్షల పైన ఆ రోడ్లకి మేము ఖర్చు పెట్టడం జరిగిందండి. మీరు పెన్షన్లో లబ్ధిదారులందరికీ చేరుతున్నాయా? మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నాం. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంత ఏం చేస్తున్నాం అంటే బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, లేదంటే వేరే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండలేదండి. అయితే మంచి ఉద్దేశం అయి ఉండొచ్చు, కానీ కొంతమంది అయితే 5 స్టేజ్ కింద కూడా రాలేకపోతున్నాను. ఒక ఆఫీస్ వెళ్ళి ప్రతి ఇంటికి మెట్లెక్కి వెళ్ళాలంటే ప్రతి నెల 5 రోజులు చాలా ప్రాబ్లమాటిక్ అండి. వెనకమాల మా జన్మభూమి కమిటీ కానీ ఎవరు వెళ్ళినా సరే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని టెక్నికల్ సిగ్నల్ ప్రాబ్లం దొరకని చోట ఏంటంటే, లేకపోతే సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ కొన్ని ప్రాబ్లం పడుతున్నారంటే వాళ్ళని పంచాయతీకి వచ్చి తీసుకుంటున్నాను. 3 సెక్టార్ల కింద తీసి మిగతా 2 సెక్టార్లు కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఒక సెక్టార్ మాత్రం కొద్దిగా ఈ లోకల్ ఏరియా పంచాయతీ ఏరియాలో వాళ్ళని ఇబ్బంది పడిన వాళ్ళకి మాత్రం కొద్దిగా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోమన్నాం. లెగలేని వాళ్ళు కానీ ముసలి కానీ లాస్ట్ 1 డేలో వాళ్ళని కవర్ చేయడం అయితే జరుగుతుంది. విద్యా వైద్య సదుపాయాలు లేదండి. వైద్య సదుపాయాలు అంటే మాకు 10 పడకలు లేదండి. సిసిఎస్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చి గుండుగోలుకి వెళ్ళిపోయింది. లాస్ట్ వసంత్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇక్కడ వట్టి వసంత్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ గుండుగోలుకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ సిసిఎస్ ఇది సెంటర్ ఇది అయింది. అయితే వైద్య సదుపాయం వరకు 10 పడకల హాస్పిటల్ అయితే అదే ఉందండి. అయితే వైద్య సదుపాయం బాగుందండి. అయితే ఇక్కడికి వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చి అక్కడికి వెళ్ళిపోవడం వల్ల సిహెచ్సి ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి, ఫస్ట్ వెళ్ళవలసిన ప్రైమరీ హెల్త్ సెంటర్ అవుతుంది, ఇదే మండల హెడ్ క్వార్టర్ అవుతుంది. దీని మీద లాస్ట్ మేము చెప్పిన ఏరియా అరుంధతిపేట నియర్ బై హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అయితే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు మేము ఇక్కడే చూపించుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అన్నీ ఇక్కడ అయినప్పుడు డెలివరీకి అక్కడే ఎందుకు వెళ్ళాలంటారు. యాజ్ పర్ నామ్స్ ప్రైమరీ సిహెచ్సికి రావాలి. సో మేము అది ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెడితే వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, ఎక్కడ మీరు క్లారిఫికేషన్ చేసుకోండి, వాళ్ళ పేషెంట్ మీరు తీసుకురావట్లేదు, అది చేయట్లేదు, వీళ్ళ మీద పడిపోతున్నారండి. మెమోలు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. దాని మీద ఎమ్మెల్యే కూడా దీంట్లో దృష్టి పెట్టి కంపల్సరీ ప్రజలకు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మరి ఆరోగ్యపరంగా కానీ మెడిసిన్ కానీ అక్కడ అన్ని దొరుకుతున్నాయండి. ఎలాంటి ప్రాబ్లం అన్ని ఫామ్ కార్డుకి సంబంధించి కానీ ఏదైనా బాగానే ఉందండి. సర్వీస్ విద్య పరిస్థితి విద్య స్కూల్స్ బాగున్నాయండి. ఇంకా బెటర్ ఏంటంటే ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి ఏంటంటే 20 మందికి 30 మందికి స్కూల్ ఒక కాంపౌండ్ వద్దు,